హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ విత్ న్యూ బ్లాగ్. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? మనోడు బట్టలు సర్దు సరే కానీ ఛానల్ పేరు btechupbay.9. ఏం మాట్లాడుతున్నావురా? పైన వచ్చేసి హే నాని అని ఉంటుంది. మరి అంత ఇదిగా ఏదో అని కాదు, లేరా సబ్స్క్రైబ్ చేసిన. మొన్న పురుగుల బ్లాగ్ కూడా చూసిన. మా రోజు మధ్యలో టెంపర్ది పెట్టి మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారని పెట్టావు. అన్ని చూసామన్నా. మీకన్నదా మారిపోలేదు కానీ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పేది, అందరూ ఒక మాట చేసావు నువ్వు. అందుకే చెప్పడం లేదు ఏమో కానీ. బబ్బిగాడు ఒక్కడు మిస్సింగ్ ఇక్కడ. బబ్బిగాడు నిన్న ఒర్రిన వన్ ఒర్రితే వాడు అలిగిండు. మా చక్క మాట్లాడతారు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటాడు. దొంగగాడు అలిగిండు. ఎందుకు అలిగిండు నాకైతే అసలు వీడు ఇప్పుడు చెప్తున్నాడు కూడా నాకు తెలిసింది. వాడు అడిగాడు. వీడు యూనిఫామ్ ఇచ్చారండి మాకు. యూనిఫామ్ కూడా తీసుకోలేము మనోడు. ₹2 రేపు బస్కి పనికి వస్తాయా? అంత వస్తాయి కానీ ఇలా ఏటీఎం కార్డు అది హాస్టల్ ఐడి కార్డు పెట్టుకున్నా. హాస్టల్ ఐడి కార్డు చూపిరా. హాస్టల్ ఐడి కార్డు లేదు మనోడి దగ్గర. హాస్టల్ ఐడి కార్డు కూడా లేదు. నా దగ్గర ఉంది కానీ బ్యాగ్లో ఉంది ప్రస్తుతం. నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. రేపు లాస్ట్ ఎగ్జామ్ అది. ఏది రే అది బయట పెట్టు. పికల్ది అది పెన్ కూడా బయట పెట్టు. పికల్ది డబ్బా బయట పెట్టు. మళ్ళీ తీసుకురావాలి కదా. మళ్ళీ ఏం చేస్తారు? చికెన్ పిక్కలు అది ఇప్పుడే అంతా అయిపోయింది. కానీ ఈసారి ఈరోజు బ్లాగ్ తీలేదు సరిగ్గా. ఇదే అనుకోండి బ్లాగ్. మనోడు పెడితే ఇదే బ్లాగ్. అరే గైస్, ముందంటే ఫ్రెండ్స్ అందరం ఉంటుండే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు చేంజ్ అయ్యారు. అందరికి ఏంటిది ఏదో తెలుస్తున్నాయి రోజు రోజుకి. ఎట్లా అంటే మనుషులు ఎట్లుంటుందో ఏంటిది కథ అని తెలుస్తుంది. అందుకని ఇక నేను కూడా తిరుగుడు బంద్ చేసిన అందరితోటి. తెలుసు కదా కొంత ఈ ఫ్రెండ్షిప్ అంటే 1 month అవసరాలకే పనికొస్తారు. అవసరాలకే ఫోన్ చేస్తారు. పైసలు కొట్టు మామ అంటారు. ఇక అదే లాస్ట్ తెలిసింది మాకు. అందుకనే మేము ఇట్లుంటాం. లేకపోతే ముందు అంటే నేను ఇట్లా నార్మల్గా ఏదో ఒక ప్లేస్ అనుకోండి, ఆడ కూర్చుంటే నేను కూర్చుంటే ఒక 10 మంది దాకా జమ అవుతుండే. అన్నీ బంద్ చేసినాం. తిరుగుడు బంద్ చేసినాం. ఇక అన్నీ తెలిసినాక ఇంకా చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇక అట్లని గమ్మున ఎవరి జోలికి కొట్టలేము. వాళ్ళే మా జోలికి వస్తలేము. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నీ తెలుసుకున్నాక అంతే. ఎవరు రూమ్లో వాళ్ళు ఉంటున్నారు అంతే. కానీ ఇప్పుడు ముందైతే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక రూమ్ లో 5 మంది 6 మంది ఉండేవాళ్ళం. అంటే అందరు ఇప్పుడు ఇది చూపి చెప్తా. ఇక్కడైతే 3 పడుకునే వాళ్ళం కానీ అక్కడైతే 4 5 పడుకునే వాళ్ళము. దాని తర్వాత అయ్యింది. ఇప్పుడు నేను వీడు బబ్బీ కూడా అట్లే ఉన్నాం క్లోజ్. ఎంత గొడవ పడినా కూడా అట్లే ఉన్నాం. కానీ వాళ్ళు ఎట్లా అంటే మనకు అవసరం లేదు వీళ్ళతో, వీళ్ళకి ఎంత ఉందో అంతే ఉందాం అన్నట్లు ఉన్నారు. కానీ ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి కానీ మరీ వాడుకొని వదిలేసేలాగా ఉండకూడదు. ఇప్పుడు నేను అక్షయ్ కూడా ఉన్నాము. ఎంత గొడవ పడినా కూడా మళ్ళీ వాడు వస్తాడు లేదని నేనే వెళ్తాను మాట్లాడడానికి అంతే. ఇప్పుడు ఇది చెప్పి వాళ్ళని మళ్ళీ హింట్ ఇవ్వడానికి వాళ్ళని బ్యాడ్ చేసుడని కాదు. నార్మల్ మేము మా బాధ మేము చెప్తున్నాం. అంటే వాళ్ళు అట్లున్నారని అంటలేము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడతలేము చక్కగా. అట్లా మాకు కూడా బాధ అనిపిస్తుంది. అరే ముందు ఉండే కదా ఇట్లా, ఇప్పుడు లేము అసలు. ఇట్లా మేము అసలు రూమ్లో ఉండకపో. ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చినాక డైరెక్ట్ ఒక అడ్డు ఉంటుంది. అడ్డు అంటే ఆడ యూనివర్సిటీ ముంగటే కూర్చొని ఉంటుండే. లేకపోతే ఫుడ్ కోర్ట్లు ఉంటుండే. ఒక 7 దాకా ఉంటుండే. అప్పుడు 7కి వచ్చి షూలు వ్యూలు అన్ని ఇప్పేసి మళ్ళీ పోతుండే. తిన్నికి పోతే మళ్ళీ 9 దాకా ఆటే ఉంటుండే. 9-9:30 దాకా ఆనే ఉంటుండే రోజు. అంతే సండే పొద్దున్న లేస్తే కదా మళ్ళీ అంటే బయట ఉంటుండే. లేకపోతే ఊరికి అవుటింగ్. ఈ మధ్య అయితే అస్సలు ఈ మంత్లో అయితే ఒక్కసారి కూడా అవుటింగ్ పోలే. లేకపోతే లాస్ట్ డిసెంబర్ 2024లో మొత్తం బంద్ చేసిన. 2025 కదా న్యూ ఇయర్ అని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. అట్లున్నది.
అంతే, ఇంకా చూసుకొని పోతా ఉండాలి. కానీ ఫ్రెండ్స్ ఉండాలా ఎట్లుండాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే వాడు చెడ్డోడైనా మంచోడైనా వానికి జాన్ అంటే జాన్ ఇవ్వాలి. ఇప్పుడు వాడిని సార్ తిట్టింది అనుకో, ఇప్పుడు వాడు ఎగ్జామ్లో లేట్ వచ్చిండు, నేను ముందు పోయితే నేను రాస్తున్న ఎగ్జామ్, వాడు లేట్ వచ్చిండు ఏదో పని, వానికి ఏమో అర్జెంట్ ఉంటే కొంచెం లేట్ అయిందేమో, అప్పుడు సార్ రానియకపోతే ఎగ్జాము ఎట్లున్నారంటే, ఇప్పుడు నేను రాస్తున్నా, నేను వెళ్ళిపోవాలి ఆ నుంచి, వాడు రాస్తలేడుగా నేను కూడా రాయా ఎగ్జామ్ అని. అసలు జాన్ ఇచ్చే ఫ్రెండ్ ఉండాలి. అసలు ఫ్రెండ్ ఉంటే చెప్తున్నా సెట్ లైఫ్ కాదు మొత్తం జీవితం సెట్ అంటున్నా. జీవితం అంటే జీవితం సెట్. అసలు ఫ్రెండ్ దొరకాలంటే ఈ జనరేషన్లో ఇక దేవుని మొక్కుకోవాలి, దేవుని మొక్కుకోవాలి, గుండు కొట్టుకోవాలి. ఈ బ్లాగ్ లో ఒక్కడే మిస్ అవుతాను, బబ్బీ గాడిని అయితే మిస్ అవుతాను. బబ్బీ ఆడ అలిగిండు పాపం, వానికి ఆల్రెడీ నిన్న ముద్దు పెట్టిన, సారీ మామ ముద్దు కూడా ఇచ్చిన, వాడు ఇంకా కన్విన్స్ అవుతుంది. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను, ఐ హర్ట్. ఇంకా ఏం కాదా వానికి. వాడు ఇప్పుడు అయ్యప్ప దీక్ష వాళ్ళ డాడీ వేసుకున్నాడు, వానికి ఏం తినిపించలేను, తినిపించి ఒక 2-3 ముద్దులు ఇస్తే సెట్ అవుతాడు. కానీ వాడి అయితే కన్విన్స్ అవుతుంది, మనిషి ఫ్యాట్ ఉన్నాడు కానీ చాలా ఇదే మనిషి, గుండె మంచి సాఫ్ట్. ఎట్లుంటాయంటే మామ అది ఏంటిది, కొబ్బరికాయ అనుకోండి, బయట నుంచి కొబ్బరికాయ బయట నుంచి గట్టి ఉంటది, లోపల నుంచి ఏమో మంచిగా మనసు తెల్ల వెంటారు చూసిన, మనసు అంతా తెల్లగా. ఆడేడున్నా మంచిగా ఉండాలా, ఆడేడున్నా మంచిగా బతకాలా, ఘోరంగా హ్యాపీగా ఉండాలి. అదే కోరుకుంటున్నాను అయితే. బబ్బీ ఆడు, సన్నీ ఆడు, సాయి ఆడు, ఈ అబ్దుల్ ఆడు, ఏడున్నా ఘోరంగా హ్యాపీగా ఫుల్ ఖుషి ఉండాలా. బాధలు ఉంటే ఒక ఫోన్ చేస్తే చాలు, ముంగట ఉంటా. షేర్ చేసుకుంటాం మాతో. అంతే ఆడేడిసాం మేము, నేను మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే బాధలు చెప్పుకోనికి. ఈడ అసలు ఈ రూమ్ కాదు అయితే, మొన్న రీసెంట్గా స్టంట్ అయింది. ఆ స్టంట్ అయింది కాబట్టి వాడు వానికి వచ్చి అమ్మ పట్టుకొని ఏడిచిండు, నాకు ఆగుతలేవు, నీళ్ళు ఆగుతలేవు కంట్లకి, ఏమైందిరా చెప్పురా అంటే తర్వాత చెప్పినాక సరేరా ఏం కాదు అంతా సెట్ అవుతుంది, కొన్ని రోజులు ఓపిక పడితే ఆ బాధ మీద అంతా మర్చిపో, మంచిగా తిను. ఆడ 3 రోజులు తినలే, మస్తు బతిమాడు, 3 రోజులు తినలే. ఇక తర్వాత ఇక కొంచెం తినరా అని బతిమాడితే అప్పుడు తిన్నాడు. ఇక తినడు స్టార్ట్ చేసిండు, ఇక అంతా సెట్ అయింది. ఇప్పుడైతే మంచిగా ఓకే సెట్ అయిండు, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు. ఓకే గైస్, ఇంకో లాస్ట్ మీకు చెప్పాలా, ఇప్పటి నుంచి ఈ రోజుకి కాలేజ్ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఇప్పటి నుంచి హోమ్ బ్లాగ్ చేస్తాడు మనోడు, సపోర్ట్ చేయండి, దానికి కూడా లవ్ ఇవ్వండి. హోమ్ బ్లాగ్లో వాడు ఏం చేస్తాడు మీన్స్ మేము ట్రై చేస్తున్నాం డైలీ బ్లాగ్ చేయడానికి కూడా. మ్యాక్సిమం మమ్మీతోటే మొత్తం బ్లాగులు తీసేస్తాయి, ఎందుకంటే మమ్మీని సతాయించు లేకపోతే అది కొంచెం వేరే లెవెల్. ఏదైతే అది నేను కూడా ఆలోచిస్తాను. అంటే మమ్మీ ఎట్లా అంటే నాతోటి బెస్ట్ ఫ్రెండ్ జాన్ జిగిరి అట్లుంటాం. మమ్మీ నేను జాన్ జిగిరి ఉంటాం. ఇక ఏదైనా ఇప్పుడు నాకు నార్మల్ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా నాకు ఎవరు చెయ్యరు, ఫస్ట్ నా ముఖానికి ఎవరు చెయ్యరు. చేసిన నేను మమ్మీకి చెప్పేస్తాను, మమ్మీకి ఇట్లా అమ్మాయి ప్రపోజ్ చేసిన అంటే ఈ ముఖానికి ఆరా అంటారు. అలా ఏం చేసినా మా మమ్మీతోటే షేర్ చేసుకుంటే, ఏమైనా బాధ అయినా ఏ బాధ అయినా అని కొన్ని తిట్టిందంటే మమ్మీకి ఇట్లా గొడవ అయింది, ఇట్లా మా దోస్తుతోటి ఇట్లా గొడవ అయింది అది ఇది అనుకుంటా మస్తు చెప్పుకుంటాం మమ్మీతోటి. ఏదైనా ఏ విషయమైనా, అది ఫ్రెండ్ అయినా ఏ విషయమైనా మమ్మీకి చెప్పుకుంటా. చెప్పింది అయితే అసలు ఉండదు, ఎందుకంటే ఇక ఈ అమ్మాయి ఎవరున్నా లేకున్నా అమ్మ అయితే పక్క ఉంటుంది మనతోటి. అమ్మనే నాకు ఇక ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అన్నీ అమ్మనే. ఏదైనా తర్వాత అమ్మ తర్వాత అన్నీ నాకు. డాడీతోటి ఎక్కువ మాట్లాడా, అంటే ఎక్కువ కన్వర్జేషన్ ఏముండదు, కానీ ఘోరంగా ప్రేమ ఉంటుంది డాడీకి. నా మీద ఘోరంగా ప్రేమ ఉంటుంది, నాకు మా డాడీకి అసలు మాట్లాడుకోము బాగా. అంటే కొట్లాట అంటే ఇక నార్మల్ తిడతాడు అది ఇది అనుకుంటా. అంటే డాడీ కాప్ అన్నమాట, డాడీకి నచ్చని పనులు మనం చేస్తాం, ఎందుకంటే మన కటింగ్ బిట్టింగ్ డాడీకి ఎట్లా అంటే మంచిగా డిసిప్లైన్గా మంచిగా నీట్గా ఉండాలి, మంచిగా సరే డాడీ అది అనుకుంటా. అంటే ఎప్పుడన్నా బయటకు పోతాం, నేను మా డాడీ బయటకు పోతే
బండి నేనే నడుపుతా మొత్తం స్టార్ట్ చేస్తా డాడీ అంటే డాడీ అది ప్రేమనే, డాడీ ప్రేమనే. ఎందుకంటే ఎట్లా చూపించాలో తెలియదు డాడీకి. అంటే మా డాడీ కానీ కాదు, ఎవరైనా ఎవరి నాన్నలకైనా ఎట్లా ప్రేమని ఎట్లా చూపెట్టాలో తెలియదు. అదే ప్రేమని చూపిస్తారు, తిడతారు, కొడతారు. కానీ మనమే అన్నీ అమ్మ నాన్నకి ఎంత కొట్టినా, ఎంత అన్నా, ఎంత బూతు మాటలు అన్నా, వీడు నా కొడుకు కాదన్నా మనం వాళ్ళకి, వాళ్ళు మనకి అంతే. ఇది అయితే ఎప్పుడు ఈ ప్రేమ అయితే ఎక్కడ దొరకదు, ఎప్పుడు దొరకదు, ఏడ దొరకదు. ప్రేమని అంతే. ఇదే చెప్తున్నా కాసి, ఇంకెక్కువ చెప్పినా అనుకో సోది అనుకుంటారు మళ్ళీ. ఇది కావాలని చెప్పినట్టు చెప్తుందేమో, లేకపోతే కంటెంట్ అనుకుంటుందేమో, కానీ కంటెంట్ అసలు కాదు, ఫ్యాక్ట్. నిజం చెప్తున్నా. అంటే వాళ్ళు తిడుతుల్లని, ఇది ఫ్యాక్ట్. వాళ్ళు తిడుతుల్లని చాలా నేను మాట్లాడే మమ్మీ డాడీతో మాట్లాడా అనుకుంటాం. సరే 10 రోజులు మాట్లాడు, 20 రోజులు మాట్లాడు, సరే నెలలు సంవత్సరం మాట్లాడలేము, కానీ ఎప్పుడో ఒకసారి మాట్లాడతారు. కానీ ప్రేమ మాత్రం గుండెలో పక్కా ఉంటుంది, అస్సలు ఉండదు అనుకోకూడదు. పక్కా గుండెలో అయితే కొంచెమన్నా ఉంటుంది ప్రేమ అమ్మ నాన్న మీద. ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి, మనకి కన్నారు, ఇంత ప్రేమని ఇచ్చిళ్ళు, ఇంత చదువు పైసలు ఇంత పెడుతుందంటే అది చెప్పుకోలేము అసలు. నాకు చెప్పనీకి కూడా వస్తలేదు, నిజంగా చెప్పనీకి వస్తలేదు. ఫస్ట్ నాకు స్పష్టంగా మాట్లాడనీకి రాదు, కొంచెం ఇదవుతుంది, ఏమనుకోకండి. నేను నిజం ముందే చెప్తాను, నాకు పలకనీకి అయితే అసలు రాదు, ఒక్కోసారి పలకడం రాదు నాకు. అందుకనే చిన్నగా వీడియోలలో చిన్న కట్ చేస్తాను. పలకనీకి రాకపోతే మళ్ళీ గలీజ్ ఉంటుంది, మళ్ళీ ఏమనుకుంటారు, నవ్వుతారు కదా. ఏం కాదు, నవ్వుల్ని ఎంత నవ్వినా ఏం కాదు. మీ ఎంటర్టైన్ మీకు అన్నీ చూపెడదామని నేను యూట్యూబ్ అది ఇదే స్టార్ట్ చేసిన. ఇది నా ప్యాషన్ అన్నమాట. ఏదో సపోర్ట్ చేస్తే నేను కూడా ఏదో, అంటే నా కోరిక ఏదంటే చిన్న ఏమన్నా యూట్యూబ్ నుంచి వస్తుందా అంటారు కదా డబ్బులు, ఆ డబ్బులు ఫస్ట్ శాలరీ ఫస్ట్ మా మమ్మీకి మా డాడీకి ఇవ్వాలని కోరిక. అంటే ఎంత జల్దీ అయితే అంత జల్దీ అని అనుకుంటున్నా. అట్లా అనుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ నేను ఇంట్లో అడిగితే అద్దన్నారు. అంటే మమ్మీకి తెలుసు, మమ్మీ సపోర్ట్ చేస్తాను నాకు, మా డాడీ సపోర్ట్ చేయడు. అంటే చదువుకుంటే ఇంకా మంచిగా ఉంటావురా అంటారు. చదువుతాం అంటే సైడ్ అంటే ఇది నా డ్రీమ్ అన్నమాట. ఇది చేసుకుంటా అట్లా బీటెక్ కూడా చేస్తున్నా. ఇది కంప్లీట్ చేసేస్తా. ఇది కొంచెం సక్సెస్ అయితే మా డాడీకి చెప్తా, డాడీ ఇట్లా సక్సెస్ అయినా అని చెప్తా. అప్పుడు మా డాడీ ఫేస్ చూసి మా డాడీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో చూడాలని ఉన్నది. అది ఒక కోరిక ఉన్నది, అది ఎంత జల్దీ తీరితే అంత మంచిది. నిజంగా మా డాడీ ఆనందం చూడాలని ఉన్నది. అంటే ఇప్పటిదాకా మా డాడీ తోటి ఇట్లా కూర్చొని ఒక నవ్వు లేదు, నవ్వు లేదు. అంటే డాడీ ఊకే బిజీ ఉంటాడు, అట్లా మస్తు ఉంటుంది డాడీతో, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. ఇక డాడీ బిజీ ఉంటాడు అట్లా. నేను ఒక్కోసారి ఇక ఊకే డాడీ తిడుతూనే ఉంటాడు. ఎందుకంటే మనం చేసేటే మంచి పనులు కావు, అంటే లంగ పనులు అని కావు, అంటే నచ్చని పనులు అంతే. డాడీకి నచ్చని పనులు ఏం అట్లని అట్లా ఉంటే ఏం లేదు, ఏం మాట్లాడనీకి వస్తలేదు. సరే గాయస్, మా అబ్దుల్ గారికి ఇస్తున్నాడు, మాట్లాడతాడు ఇక అంతే. ఏముందిలే ఇంకా పడుకో. మనోడు అయితే అదే బాధ, అందరూ అదే అనుకోండి, కానీ ఉంటుంది ఒకటి పేరెంట్స్ది వాళ్ళది నార్మలే. కానీ ఇంకా మనోడైతే ఫుల్ స్ట్రగుల్ చేస్తుండు, స్టార్టింగ్ ఇంకా స్ట్రగుల్ చేస్తుండు వ్లాగులకి. ఇంకా గాయస్ అన్నీ ఉత్తగా వస్తాయి అనుకోకండి, ఉత్తగా అస్సలు రావు. ఎడిటింగ్ అయితే దగ్గర 3 hours అట్లా 2 hours పడుతుంది. ఘోరంగా నేనైతే నేను అనుకుంటున్నా, అంటే నా మనసుకు అనిపిస్తుంది, నేను కష్టపడుతున్నా ఫలితం దక్కుతుంది అని అనుకుంటున్నా. దక్కుతుందేమో, ఎంత జల్దీ దక్కుతా అంత మంచిది. ఇంకా మీకు ఇంకా మంచి కంటెంట్ ఇంకా మంచి చెప్దాం అనుకుంటున్నా, ఇంకా మంచి చూపిస్తా. మీరు సపోర్ట్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సో ఇప్పుడు నుంచి మీకు హోమ్ వ్లాగ్స్ వస్తాయి, ఎంజాయ్ చేయండి. మనోడైతే పిచ్చలుగా ఆంటీని అయితే
పరేషాన్ చేస్తాడు. సో అది ఎంజాయ్ చేయండి. ఆంటీ కూడా మంచిగా ఉంటుంది, స్వీట్ ఆంటీ కూడా. సో సెట్ అవుతుంది చూడండి బ్లాగ్స్. ఇంకా మనకు తగ్గట్టే మా మమ్మీ ఉంటుంది, మనకు తగ్గట్టే ఉంటుంది మా మమ్మీ. ఎందుకంటే మనం చేసే కోతే పనులన్నీ మా మమ్మీ తిడుతుంది, మళ్ళీ లాస్ట్కి యాక్సెప్ట్ చేస్తుంది. మమ్మీ అంటే మమ్మీ అంతే. సరే గైస్, బాయ్.